హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ అయితే వచ్చిందనమాట. అయితే ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అండి. సో ఎవరైతే మనకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ ఎవరికైతే మనకి రిలీజ్ కాలేదో సో వాళ్ళందరూ కూడా పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ జీవోని రిలీజ్ చేసిందనమాట. అయితే పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా మనకు ఒక చిన్న అప్‌డేట్ అయితే ఇచ్చింది. సో దాంతో పాటే మనకి ఎవరి అకౌంట్‌లో కూడా మనకి రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి మనకి అప్‌డేట్ అయితే ఇచ్చారనమాట. సో అవన్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. వీడియో అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ అయితే చేయండి. సో అలాగే ఎవరైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తారో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. సో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మనకు కూడా వ్యూస్ పెరుగుతాయి. అలాగే సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు కాబట్టి సో వెంటనే అందరూ కూడా షేర్ చేయండి. దాంతో పాటు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరు సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే మనకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. అయితే అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఆ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సో అది మనకి అఫీషియల్ జీవో అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా! పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ సంబంధించి ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఓకే. 2023, 2024 మనకి ఇందాకల అకాడమిక్ ఇయర్ అయింది 2024, 2025 అయితే అయిందండి. అయితే ఇప్పుడు ఏం మనకు చూపిస్తున్నారు 2023, 2024 అన్నమాట. అంటే మనకి గత అకాడమిక్ ఇయర్ కాకుండా ఆ ముందు అకాడమిక్ ఇయర్ సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అంటే ఎంటీఎఫ్ వసతి దీవెన అలాగే ఆర్‌టీఎఫ్ విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళు జీవోనైతే రిలీజ్ చేశారండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనుకున్నట్లయితే ఈ యొక్క అఫీషియల్ జీవోలోని అది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారో చూద్దాం ఒకసారి. సో, ఓకే. జీవో అయితే మనకి రిలీజ్ చేసింది. సో, మనకి ఇక్కడ 5 అంటే మే 5థ్ నిన్న మనకి రిలీజ్ చేశారు. సో, ఓకే. మనకి నిన్న రిలీజ్ చేశారనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి రిలీజ్ చేశారండి అఫీషియల్ జీవోనైతే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి మనకి వాటికి సంబంధించి క్లియర్‌గా అయితే మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టబోతున్నారనమాట. ఓకే. మనకి ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి అనుకున్నట్టయితే మనకి ఇకపై ఏమైనా సరే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలు రావాలనుకున్నట్లయితే మీరు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి 2024, 2025 నుంచి కూడాను మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ కూడా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో అయితే అటెండెన్స్ అయితే వేయించుకోవాలి. కాలేజ్‌లో చెప్తున్నారు. అలాగే మనకు కూడా చెప్తున్నారనమాట. సో దాంతో పాటు ఇంకొక అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఒక బోర్డ్‌నైతే వాళ్ళైతే నియమించారండి. సో ఒక బీసీ వెల్ఫేర్ బోర్డ్, ట్రైబల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ అందరిని కూడా మనైతే ఇచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక మనకి 10 డేస్ ఓకే. 10 డేస్ వ్యవధిలో సో ఎవరి అకౌంట్‌లోకైతే వెయ్యాలి. సో ఏ విధంగా ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్‌ని రిలీజ్ చేయాలి. ఓకే. ఏ విధంగా మనకి వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో వాళ్ళైతే డిస్కస్ చేయబోతున్నట్లుగా డిస్కస్ మొత్తం చేసి దానికి సంబంధించి మనకి సీఎం గారికైతే మాత్రం ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఆరికి సో ఈ 10 డేస్‌లో కూడా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనకి పెండింగ్ అమౌంట్‌ని ఏ విధంగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఒక నివేదిక అంటే ఒక రిపోర్ట్ లాంటిది మనకి ఇది సబ్మిట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ అయితే మాత్రం అఫీషియల్‌గా మనకు చెప్పింది. సో మనకి 10 రోజుల్లోనే వాళ్ళొక నివేదికను తయారు చేసి వాళ్ళకి రిపోర్ట్‌ని తయారు చేసి వాళ్ళేంటంటే అమౌంట్‌నయితే వాళ్ళకి ఎలా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తారనమాట. ఈ చైర్మన్స్ అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళందరూ కూడాను. సో ఆ నివేదికని బేస్ చేసుకొని సో అమౌంట్ అయితే మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తారండి. అయితే గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం అప్డేట్ ప్రకారంగా ఏంటంటే ఈ 10 డేస్ తర్వాత మరొక 20 రోజుల్లోని దీనికి సంబంధించి మనకి ప్రక్రియ అంతా కూడా మనకి పూర్తి చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత మనకి వచ్చే నెల అంటే మనకి జూన్ నాటి నుంచి కూడా మనకి ఈ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ 2023లో పాస్ అయిన వాళ్ళకి సంబంధించి చెప్తున్నానండి. సో 2023లో పాస్ అయిన స్టూడెంట్స్ అయినా వాళ్ళకైనా సరే, లేకపోతే 2023లో మీరు ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ గాని చదువుకున్న వారైనట్లయితే మీ యొక్క ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అమౌంట్ ఏదైనా సరే, సో దానికి సంబంధించి మీరు బీటెక్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, ఐటీఐ అయినా మీ అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళైతే రెడీ అయితే అవుతున్నారన్నమాట. సో ఇది మనకి వచ్చిన అప్డేట్ అన్నమాట. సో అందరూ కూడా ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ 10 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి సో ఎవరి అకౌంట్‌కి ఎయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో ప్రస్తుతం ఉన్న మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనుకున్నట్టయితే మనకి తల్లికి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో మదర్, స్టూడెంట్, పేరెంట్ యొక్క జాయింట్ అకౌంట్ లోనే మనకి అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సో వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. మనకి పెండింగ్ అమౌంట్ అయితే మనకి పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సో వీడియో ఉంటుంది కాబట్టి సో మీకు వెంటనే తెలుస్తుందన్నమాట. పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేశారు. పెండింగ్ అమౌంట్ ఎక్కడ కాలేజీ‌లకి రిలీజ్ చేయాలండి. మన గతంలో కాలేజీ‌లో రిలీజ్ చేశారు అమౌంట్. బట్ ఇప్పుడు మనకి కాలేజీ‌లకైతే రిలీజ్ చేయరు. సో మనకి డైరెక్ట్‌గా స్టూడెంట్ యొక్క మదర్ ఇంకా స్టూడెంట్‌కి సంబంధించి జాయింట్ అకౌంట్‌లో అమౌంట్‌ని రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన అమౌంట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం
ఆల్రెడీ మీరు కాలేజ్ కట్టేసి ఉండుంటే మీరేం కట్టరు. ఆల్రెడీ మీరు కాలేజ్ కట్టేసి ఉండుంటే మీరు అమౌంట్ అది మీరు తీసుకుంటారు. కాలేజ్‌కి కట్టలేనోళ్ళు కాలేజ్‌కి కడతారు. వసతి దీవెన అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారన్నమాట మెయింటెనెన్స్. సో, చాలా గుడ్ న్యూస్ కదండీ ఇదంతా కూడా. అందరూ ఖచ్చితంగా కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరికి షేర్ చేయండి. సో, దాంతో పాటు మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మాత్రం క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి. సో, కామెంట్ చేయండి. లేదనుకున్నట్లయితే ఇంకా లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం వెంటనే చాలా క్విక్ అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ. బై.